ఫ్రెండ్స్, దిస్ ఇస్ గీతా నెల్లూరు. బెండకాయ ఫ్రై పొడి పొడిగా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి. బెండకాయలు కట్ చేసుకునే ముందు ఏం చేయాలంటే వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ లేదా ఎర్రగడ్డ, ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు, ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక వేసుకోవాలి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇంకా ఆయిల్ వేడక్కలేదండి. బెండకాయ ఫ్రై కూడా చూపించాలంటే బెండకాయ ఫ్రై చేసుకుంటారు కొందరు, జిగురుగా అట్లా వచ్చేలా చేసుకుని. అట్లా కాదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక 2 తెల్లగడ్డలు దంచి దాంట్లో వేయాలి, అంటే కొంచెం చిన్నగా నొక్కి దాంట్లో వేయాలి. ఆవాలు కొంచెం జీలకర్ర, అవి కొంచెం వేడయ్యాక, ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆల్రెడీ ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకొని ముక్కలుగా ఉంది కదా, దాన్ని వేసుకోవాలండి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అంతా బాగా వేడైపోయింది. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, ఏదైనా మాడిపోద్ది. కానీ మూత పెట్టకుండా చేసి ఫ్రై బాగా నీట్గా రావాలి కదా, అందుకని. ఇదే చూడండి, ఆనియన్ బాగా బెండకాయలు వేసేసేసి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. కానీ ఒక్కసారి స్టార్టింగ్లో పెట్టాలి, కానీ నేను పెట్టలేదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అట్టి తిప్పి ఇట్లా కలిపెట్టేశాక బాగా కలపాలి కిందకి పైకి, లేదంటే కింద ఆనియన్ ఉండిపోయి మాడిపోద్ది. చూడండి, బెండకాయ ఫ్రై, దానికి కాంబినేషన్ ఏదైనా పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సేపు మూత పెట్టాలి. ఫస్ట్లో సాల్ట్ వేయకుండా మూత పెట్టుకోవాలి, సాల్ట్ లేదంటే ఉప్పు. అంటే చూడండి, ఇప్పుడు కొంచెం లైట్గా జిగురున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మూత తీసేసేసి బాగా కలుపుతూ ఉంటే అది పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రై. బెండకాయ పులుసు చేసుకోవచ్చు, బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు, బెండకాయ పచ్చడి చేసుకోవచ్చు, బెండకాయ ఇగురు చేసుకోవచ్చు, బెండకాయ చిప్స్ చేసుకోవచ్చు, చాలానే చేసుకోవచ్చు. బెండకాయ చిప్స్ అంటే అదే బజ్జీలాగా వేసుకోవచ్చు. అంటే పొడుగు కట్ చేసుకొని వాటిని శనగపిండిలో ముంచేసి కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకోవాలండి. దాంట్లో పసుపు వేసుకోవాలి, లేదంటే సాల్ట్ ఆర్ ఉప్పు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసాను. దాన్ని ఒకసారి అటు ఇటు తిప్పాలి గరిటెతో బాగా. దాంట్లో కావాల్సిన మసాలా మిక్సీకి వేసుకుందాము. కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయ, ఇంకా జీలకర్ర, కొంచెం తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి వేసి బాగా మిక్సీకి పొడి చేసి పెట్టుకుంటే, అదంతా వేయమండి, వేరే వాటికి కూడా ఉపయోగించని. తెల్లగడ్డలు కొంచెం చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు ఫ్రైలోకి వేసుకోవచ్చు. జీలకర్ర కొందరు వేడి చేసుకుని అంటే కొంచెం హీట్ చేసుకుని పొడి చేసుకుంటారు. మేమైతే పచ్చివే వేసేసాము. కొంచెం కొబ్బరి, వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలి. ఆ పొడిని బెండకాయ బాగా ఫ్రై అయినాక తర్వాత వేసి లాస్ట్లో కొంచెం ఒక 5 నిమిషాల ముందు వేయాలి. చూడండి, బెండకాయలు బాగా ఎర్రగా ఎగిపోయాయి. ఇప్పుడు చూడండి, జిగురు కూడా ఏం లేదు, అంటే ఒకదానికొకటి కలిసినట్టు ఏం లేదు. కొంచెం కారం వేసుకోవాలి. దాంట్లో కొంచెం 2 ఎండుమిరపకాయలు వేసాం కదా, అందుకని దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి.
ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాల పొడి, అది వేసుకోవాలి ఒక 1½ స్పూను. ఇప్పుడు బాగా దాన్ని ఇట్లాగా ఆ బెండకాయలన్నిటినీ ఆ వేసిన మసాలాను మూత పెట్టేసినట్టు చేసేస్తే దాని లోపల మగ్గి బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, బయటంతా ఇట్లాగా పైన వేసేసి చల్లేసి తిప్పేస్తే మాడిపోద్ది. ఇట్లాగా మధ్యలో పెట్టి ఆ ఉన్న బెండకాయలను ఇట్లా మూతేసినట్టు చేస్తే చూడండి అసలు మాడిపోయినట్టే కనిపించదు. బెండకాయలు గ్రీన్గానే ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. టమోటా పచ్చడి, బెండకాయ ఫ్రై తిన్నామండి ఆ రోజు మేము. చాలా బాగుండింది బెండకాయ ఫ్రై. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మరీ కారం కూడా ఎక్కువ వేయలేదు. చాలా చాలా బాగా వచ్చింది బెండకాయ ఫ్రై. యమ్మీ యమ్మీ బెండకాయ ఫ్రై. అసలు ఎంత బాగా వచ్చిందో, అంటే బాగా వచ్చింది కదా అని మీకు చూపించాను. ఎప్పుడు చేయడం బాగానే వస్తుంది. చూడండి, దాన్ని ఆ పొడి వేసినాక కూడా కొంచెం సేపు ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇట్లా టేస్టీగా చేసుకోండి.